హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆయనకు మంత్రి పదవి కావాల్సిందేనట. మంత్రి పదవి లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారట. కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందని అతను తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఆయన శాసనసభ్యుడు. తనకు మంత్రి పదవి కావాల్సిందేనంటూ పేచీ పెడుతున్నాడు, నానా యాగి చేస్తున్నాడు. అంతేకాకుండా తనకు హోంమంత్రి పదవి కావాలని, ఆ పదవి ఇస్తే కేసీఆర్ను లోపలేసి తన సత్తా చూపిస్తానంటూ కూడా ఆయన ప్రకటించేస్తున్నాడు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేందుకు వెనుకాడనని ప్రకటించి టార్గెట్ చేస్తున్నాడు కూడా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన హాట్ టాపిక్గా మారిపోయాడు. మంత్రి పదవి కోసం ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే తనకు మంత్రి పదవి రాలేదంటూ ఏకంగా ముఖ్యమంత్రి వ్యక్తిత్వంపైనే, ముఖ్యమంత్రి మాట తీరుపైనే, ముఖ్యమంత్రి రాజకీయాలపైనే ఆయన ఓపెన్గా మీడియా సమక్షంలో కామెంట్ చేస్తున్నాడు. అవును, మంత్రి పదవి కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మాటిచ్చారు, ఎలా మాట తప్పుతారంటూ ఆయన నానా యాగి చేస్తున్నాడు. ఆయనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఇప్పుడు రాజకీయాలు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే చేస్తున్నాడు. ఏం మాట్లాడినా సీఎం పైనే కామెంట్ చేస్తున్నాడు, ట్వీట్లు పెట్టినా సీఎంకు వ్యతిరేకంగానే పెడుతున్నాడు. ఆయనకు కావాల్సింది మంత్రి పదవి. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మోసం చేశాడంటూ ఆయన నానా హంగామా చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన మాత్రం రోజు ఏదో ఒక ప్రకటనతో చీకాకు పెడుతూనే ఉన్నాడు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ రకరకాల స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. మంత్రి పదవి ఇస్తారా లేదా అంటూ ఆయన ఇతర నేతలను కలుస్తున్నాడు, ఇతర నేతలతో లాబింగ్ కూడా చేస్తున్నాడు. దాదాపుగా మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలో ఉండను అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు. డీకే శివకుమార్తో మాట్లాడాడు, మంత్రి పదవి పంచాయతే. ఇంకే నేతతో మాట్లాడినా మంత్రి పదవి పంచాయతే. తనకు మంత్రి పదవి కావాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నాడు. బయట మాత్రం పదవుల కోసం తాను రాజకీయాలు చేయను, తనకు రాజకీయాలు పదవులు వేరు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలే తమకు శిరోధార్యం అంటూ మాట్లాడుతున్నాడు. కానీ ఆయన పోరాటం అంతా మంత్రి పదవిపైనే. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకున్నా కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డిని బయటికి పంపిస్తారా? ఆయన మరో సోదరుడు ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా ఈ మంత్రి పదవి విషయంలో చెడినట్టే చెప్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఏమాత్రమైనా కడకుండా ఏం చేస్తారో చేసుకోండి, తనకు మంత్రి పదవి కావాల్సిందేనంటున్నాడు. అది ఇంటర్నల్గా. బయట మాత్రం రేవంత్ రెడ్డిని నానా బూతులు తిడుతున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మాట తీరును ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి టైంలో క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. అది సమావేశం అవుతుందా? రాజగోపాల్పై చర్యలు తీసుకుంటుందా? ఏమైతేనేం రాజగోపాల్ సజావుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతున్న టైంలో ఈయన తెర మీదకి వచ్చి మంత్రి పదవి కోసం నానా యాగి చేయడం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అప్రతిష్టను తెచ్చిపెట్టేదే.